నా పేరు నజీర్. నేను హైదరాబాద్లో ఈసీఎల్ దగ్గర ఉంటాను. నాకు చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ మీద కొంచెం మక్కువ ఎక్కువ. ఏం జరుగుతుంది ఏమిటి అనే విషయాల మీద కొంచెం పరిశీలన ఎక్కువ ఉండేది నాకు. కానీ సమాధానం చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది. అసలు ఎక్కడికి పోయినా కూడా సరైన సమాధానం దొరకట్లేదు. నేనైతే విపరీతంగా తిరిగాను ఒక 20 ఇయర్స్. అంటే నాకు ఊహ వచ్చిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత 35 ఇయర్స్ దాకా కూడా నేను బాగా తిరిగాను. అసలు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళేవాడిని, వాళ్ళ యొక్క ఉపదేశాలు వినేవాడిని. కానీ ఎక్కడో కొంచెం వెల్తి కనిపించేది. పూర్తిగా చెప్పినట్టుగా నాకు అనిపించేది కాదు. ఏదో కాంప్లికేషన్ కనిపిస్తూ ఉండేది. ఏంటి ఏదైనా అంటే భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటే ఇంత కాంప్లికేషన్ ఏంటి, వీళ్ళందరికీ సమర్పించుకోవడం ఏంటి, అసలు ఏంటి ఇదంతా కూడా, ఈ ఏజెంట్స్ ఏంటి ఇదంతా అని చెప్పేసి నాకు చాలా నాకు సాటిస్ఫాక్షన్ కలిగేది కాదు వాస్తవంగా. తిరుగుతూ అసలు ఎవరు లేరా అని చెప్పేసి రోజు నాకు విపరీతమైనటువంటి ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది బాడీలో. అలాంటి సమయంలో నాకు ఈ యొక్క PSSM అద్భుతంగా నాకు నా జీవితంలో ప్రవేశించింది. నిజంగా చెప్పాలంటే నాకు ఈ యొక్క గురువుగారితో కలిసిన తర్వాత నాకు అసలు ఎటువంటి సందేహము అసలు లేనేలేదు. ఎంత క్లారిటీ అంటే ఎంత క్లారిటీగా చెప్పారంటే, ఎంత సులభంగా చెప్పేశారంటే, అరే నజీర్ ఇదేరా ఉంది, దీంట్లో ఇంకేం లేదన్నారు. అంతే. ఇంతే. ఎందుకు చెప్పలేదు స్వామి వీళ్ళందరంటే, వాళ్ళకు పూర్తిగా అవగాహన లేక చెప్పలేకపోతున్నారు. ఉన్నదైతే ఇది, కాబట్టి దీన్ని నువ్వు తెలుసుకున్నావు, ఇప్పుడు నువ్వు సాగించు నీ జీవితం అన్నారు. ఇంకంతే సార్. నా ఫ్యామిలీ, నేను, ఇదిగో నా భార్య ఇక్కడ ఉంది, టీచర్ తను. సంతోషం మాకు ఎప్పుడు కూడా, సంతోషం రండి. నాకు 2 పిల్లలు. హ్యాపీ. ఏ సమస్య వస్తుందంటే ఎందుకు వస్తుందని తెలిసిపోతూ ఉంది, దాన్ని ఎలా అరికట్టాలో తెలుస్తూ ఉంది, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక కష్టమేంటి ఇక్కడ, ఇప్పుడు నాకు కబీర్ గారి యొక్క స్పీచెస్, ఆయన యొక్క భజన్స్ చాలా ఇష్టం. నేను ఒకరోజు విని గురుగారి దగ్గరికి తీసుకెళ్ళాను, గురు గోవింద్ భజన్స్ అని చెప్పేసి. అరే నువ్వు విన్నావా, నీకు తెలుసా, నీకు ఇంట్రెస్టా అన్నాడు. అవును సార్, నాకు చాలా బాగా అనిపించింది చూడండి అంటే, అరే అదేనయ్యా, కబీర్ అంటేనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని చెప్పేసి అన్నారు. కబీర్ అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. నిజంగా తర్వాత నేను మరి నువ్వు దీని గురించి నువ్వు చెప్పాలి ప్రజలందరికీ కూడా, మన యొక్క సాధకులకు అందరికీ కూడా చెప్పాలి, నీ యొక్క వంతు నువ్వు సహాయం చేయాలి పిరమిడ్ సొసైటీకి అని చెప్పేసి అన్నారు. అనగా నేను తప్పకుండా చెప్తాను స్వామి అని చెప్పేసి అన్నాను. అలాగనే నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. బెంగళూరుకి వెళ్ళి ఆ కబీర్ భవన్ ఓపెనింగ్లో కూడా నాకు అవకాశం ఇచ్చారు. నేను చెప్పాను, చాలా సంతోషించారు అందరు కూడా. నేను అలాగనే ఆ యొక్క స్పిరిచువాలిటీ కొంచెం ఆయన యొక్క సాధనా పద్ధతి, కబీర్ గారి యొక్క విషయాలు ఇవన్నీ కూడా, ఆ భజన్స్ ఇవన్నీ కూడా వినడం, వాటి గురించి అర్థాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ నాకు ఎంత హ్యాపీ అనిపించేదండి, అంత హ్యాపీ. తర్వాత సార్ దగ్గరికి వచ్చి చెప్పేవాడిని, బ్యూటిఫుల్, చాలా బాగా అర్థం చేసుకున్నావు, ఇదే, ఇంకేం లేదు, అంత కాంప్లికేషన్ లేదు. ఇప్పుడు నా ప్రస్తుత పరిస్థితి ఏంటంటే సార్, ఆ తెలుసుకున్న స్పిరిచువాలిటీ ఇంత సులభంగా ఉంది. కబీర్ గారు ఏంటి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏంటి, రెండు ఒకటే, ఏమీ తేడా లేదు, ఏ మాత్రం తేడా లేదు అస్సలు కూడా. ఎంత సులభంగా ఉందంటే అంత సులభంగా ఉంది, ఈజీ. దాన్ని నేను సాధ్యమైనంత వరకు నేను ప్రజలకి చేరవేస్తున్నాను మెల్లగా. ఇదే ఉన్నది, కన్ఫ్యూజ్ కామాకండి, ఉన్న విషయం అంతా ఇదే. ఎక్కడెక్కడో వెళ్ళేసి కన్ఫ్యూజ్ కావద్దు, హ్యాపీగా ఉండొచ్చు, నా జీవితం సంతోషంగా ఉంది, మీరు కూడా అలాగనే ఉండొచ్చు అని చెప్తూ, ఇదిగో నా యొక్క భార్య మాట్లాడుతుంది, తను కూడా చెప్పు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మాభివందనాలు. మరియు ఇక్కడ వచ్చినటువంటి అందరూ ఆత్మబంధువులందరికీ నా యొక్క వందనాలు. ముఖ్యంగా మేము చాలా ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి వెతుక్కుంటూ ఉన్న సమయంలో మేము శ్రీశైలంకి కూడా వెళ్ళాం చూద్దామని. కానీ నాకు తెలియదు, కానీ మా వారికి ఒక మిత్రుడి ద్వారా ఈ ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం దొరికింది.
దాంట్లో సార్ ప్రోగ్రాము శ్రీశైలంలో ఉందని తెలిసి ఈయన ఆ శ్రీశైలంకి తీసుకెళ్ళారు. కానీ నాకు తెలీదు ఆ విషయం. కానీ నేను శ్రీశైలం వెళ్ళిన తర్వాత ఈరోజు పొద్దున్నే ఆ రోజు ముక్కోటి ఏకాదశి, మాకు అసలు చాలా అక్కడ ప్లేస్ కూడా దొరకలేదు. కానీ అలా ప్లేస్ కూడా దొరికింది, మంచి ఫెసిలిటీ అన్నీ దొరికాయి. అయితే తెల్లవారుజామునే ఆ రోజు 2 డిసెంబర్ నెల అన్నమాట. సరే పద మనము ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది చూద్దామని తీసుకెళ్ళాం. నిజంగా ఆ రోజు ఫస్ట్ డే నేను బ్రహ్మర్షి పత్రిజీ గారిని అక్కడ చూడడం అనేది జరిగింది. ఆయన స్పీచ్ ఫస్ట్ మేము ఆయన నోటి వెంట విన్నది కూడా కబీర్ దోహానే. అక్కడ ఆ కబీర్ దోహానే వినడము, ఆ తర్వాత మా వారు కబీర్ గురించే ఎక్కువగా ఆలోచించడము. ఆ తర్వాత మేము ఇక్కడ సార్ ఎక్కడో లేరు, మన హైదరాబాదులోనే ఉన్నారు అని తెలుసుకొని హైదరాబాదులో వచ్చి సార్ని కలుద్దామని వెళ్ళాం. కానీ ఎక్కడన్నా ఒక గురువు గారిని కలవాలంటే ఇంత పెద్ద క్యూ, మళ్ళీ ముందే మనం తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు సమర్పించాలి, మళ్ళీ అంత దూరం పోయినా గురువుగారిని కలవలేము. వాళ్ళ పాదుకలో ఏవో ఒకటి అక్కడ పెడతారు, అవి చూడండి అంటారు. కానీ ఫస్ట్ టైం మేము బ్రహ్మర్షి గారిని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ సారు క్రికెట్ చూస్తున్నారు. ఇదేంటి గురువుగారు కొంచెం ఇలా ఉన్నారని నాకు అనిపించింది. సరే ఇలా రాగానే బయట కూర్చోండి అని చెప్పారు. అక్కడ కూర్చున్నాం హాల్లో. సార్ వచ్చారు, రాగానే మేము కాళ్ళకు మొక్కాము. వెంటనే సార్ మా కాళ్ళకు మొక్కారు. ఇదేంటి అని అనుకున్నాం. అంటే అందరం ఒకటేనమ్మా, నీలోనూ భగవంతుడున్నాడు, నాలోనూ భగవంతుడున్నాడు, మనం అందరం ఒకటే అని అన్నారు. ఫస్ట్ టైము ఒక గురువు గారు ఇంత సాదాసీదాగా ఇంత చక్కగా మనకి ఒక ఆత్మజ్ఞానాన్ని బోధించడం అనేది నేను ఫస్ట్ బ్రహ్మర్షి పత్రిజీ గారి నుంచే తెలుసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా మేము సార్ ఏ ప్రోగ్రాం ఉన్నా వెళ్ళడము, కలవడము. సార్ ఎంతో బాగా మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కైసే హో అంటే ఖుషి హే సార్, అచ్చే హే సార్ అంటే గుడ్, ఐసే హీ రహనా బోల్తే థే. అదే ఇంత చక్కగా నవ్వుతూ పలకరించాడు. ఎప్పుడు ఎంతమందిలో ఉన్నా కూడా ఇదిరావు అని పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. అట్లా ఎంతో. అలాగే మా ఇంటి మీద కూడా మేము ఒక చిన్న పిరమిడ్ కట్టుకున్నాం. అప్పుడు కట్టుకొని సార్ని పిలిచాము. సారే ఓపెనింగ్ చేశారు. అది మరవలేని రోజు. ఇందాక సార్ ఆ పాట పాడుతున్నప్పుడు నా కళ్ళల్లో ఆ దృశ్యమే కనిపించింది. సార్ రావడము, సార్ మా ఇంట్లో కూర్చోవడము, మేము ఇచ్చిన ఫ్రూట్ తినడము, అంతా కూడా ఓపెనింగ్ చేయడము, కూర్చొని స్పీచ్ ఇవ్వడము, ఆ సార్ పాడిన పాటలో మొత్తం నాకు ఆ సార్ మళ్ళీ అలా కనిపించడం అనేది జరిగింది. ఈ విధంగా మాకు ఒక మంచి దారిలో నడిపించినటువంటి ఆ పరమ గురువు యొక్క జ్ఞానము అందరికీ అందేటటువంటి ఈ పిఎస్ఎం అనేది ఇంకా ముందుకెళ్ళాలని, దాంట్లో మా వారు కూడా కబీర్ గురించి 2 సార్లు చెప్పడం జరిగింది. ఇంకా ఎంతో చెప్పి ఆ యొక్క సందేశాన్ని అందరికీ పంచాలని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా యొక్క వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. నిజంగా అద్భుతంగా ఉంటుంది కబీర్ గారి యొక్క సందేశము. కబీర్ గారి సందేశం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సందేశమే, ఏమీ మార్పు ఉండదు, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మనం అందరము, నేను కూడా క్లాసులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అందరం మనం పంచుకుందాం, సంతోషంగా మన యొక్క జర్నీని సాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.